యూజువల్ గా మనకి అబ్జర్వ్ చేస్తే జపాన్ లో రజనీకాంత్ కి లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఇదివరకటి రోజుల్లోనే గ్రాండ్ ఓపెనింగ్ అవును తమిళ ఇండస్ట్రీ నుంచి. తర్వాత స్లోలీ ఇట్ షిఫ్టెడ్ టు తెలుగు ఫ్యాన్స్ ఆల్సో. బాహుబలి, సో ఇలాంటి మూవీస్ కి, పుష్ప ఇలాంటి మూవీస్ కి ఎంత లేని ఎంకరేజ్మెంట్ ఉంది. బట్ అఖండ ఫర్ ద ఫస్ట్ టైం హిందీ ఆడియన్స్ ని పిచ్చిగా వాళ్ళు దే గాన్ బాంకర్స్. అఖండ మూవీ అంటే బాబోయ్ మాకు ఇంత నచ్చింది అంత నచ్చిందని ఇప్పుడు జపాన్ లో వాళ్ళ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుందంట అఖండ. అండ్ అఖండ కనుక ఒక్కవేళ అక్కడ తాండవం విపరీతంగా చేస్తే, బాలయ్య బాబు గారు యాక్షన్ కి అక్కడ ఫిదా అయిపోతే, లిటరల్లీ పాన్ వరల్డ్ ఇమేజ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సీనియర్ హీరోస్ అని, దాంట్లో మా బాలకృష్ణ గారికి ఇది స్పెషల్ రికార్డ్ గా కూడా నమోదవుతుంది ఖచ్చితంగా. దేనికంటే ఈయన జపాన్ వెళ్ళడం కూడా అది ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఉంటది ప్రతి ఒక్కరికి. జపాన్ వెళ్ళి అక్కడ కలవడం అనేది కూడా చాలా ఏంటంటే అఖండ ప్రీ బిజినెస్ చేసేటప్పటికి చాలా మంది ఓవరాలేకపోయారు. అవును, ఎవ్రీవన్ హ్యాడ్ అ కైండ్ ఆఫ్ నెగటివిటీ దట్ ఏంటి అఖండ 2 ఇంత రిలీజ్ ఉంటుంది. 160 crores ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అది. అవును, దాని తర్వాత రిలీజ్ పోస్ట్ పోన్ అయితే పీపుల్ వేర్ లిటరలీ మేకింగ్ స్పూఫ్ మీమ్స్ అన్ని చేస్తారు కూర్చొని. అంటే లిటరలీ దే హ్యాడ్ దట్ టైం, ఆ రిలీజ్ గ్యాప్ ఏదైతే వచ్చిందో. కానీ అండ్ రిలీజ్ అయిన తర్వాత ఓకే ఐ షుడ్ సే ఐ కెన్ నాట్ సే హేటర్స్, బాలకృష్ణ గారి హేటర్స్ ఉంటారు ఎక్కడ కూడా. చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టు అదర్ హీరో ఫ్యాన్స్ అందరూ కూడా వార్ ప్రకటించి అఖండ పైన అసలు ఎన్ని సోషల్ మీడియాస్ అదే పని కూర్చొని కొట్టారు.